గత ప్రభుత్వం హయాంలో జరిగిన భూ కుంభకోణాలను వెలికితీసి బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుందని ప్రజా ప్రభుత్వంగా అభివర్ణించారు. విశాఖపట్నం మధురవాడలో జీవీఎంసీ జోనల్ 2 కార్యాలయాన్ని గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన భీమిలి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 నుండి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేసిన అభివృద్ధి తప్ప భీమిలి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని అన్నారు. విశాఖ ఫైల్స్ పేరుతో త్వరలోనే భూ కుంభకోణాలను వెలికితీస్తామని ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు అధికారులు కూడా చాలా మంది కొత్త రావాల్సిన ఇది ఉంది. జిఎంసీ కమిషనర్ కానీ కూడా వీసీ వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత త్వరలోనే భీమిలికి సంబంధించి మన కలెక్టర్ గారితో చెప్పాను. ఎక్స్క్లూజివ్గా ఒక మీటింగ్ భీమిలి డెవలప్మెంట్ మీద, భీమిలి ఇష్యూస్ మీద ఇక్కడ మధురవాడలో పెడదాం అనుకున్నాం. ఏదైనా ఒక కళ్యాణ లాంటి తీసుకొని ఆల్ జిల్లా అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, అట్లాగే మా లోకల్ ప్రజాప్రతినిధులు అంతా కలిపి ఎగ్జాక్ట్గా భీమిలిలో పెండింగ్ ఇష్యూస్ ఏంటి. ఇప్పుడు నిన్న ఎక్కడికి వెళ్తే ఇప్పుడు నిన్న రైతు బజార్కి వెళ్ళాం, అక్కడ అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మీరు కొన్ని చెప్తా ఉన్నారు, రకరకాల ఇష్యూస్ చెప్పారు. అట్లా పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అది మీరు చెప్పిన కాలేజీ కావచ్చు, స్టేడియం కావచ్చు, లేకపోతే గ్రంథాలయం కావచ్చు, లేకపోతే అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లన్నిటి మీద కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేసుకుని దీనికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి ఆలోచన. అదే చెప్పారు ఇందాక శంభు అనుపాలన అసలు గవర్నమెంట్ ప్రయారిటీలో కూడా 24/7 ఇంటింటికి కూడా అనేది ఒక ఆల్రెడీ మేము మేనిఫెస్టో పెట్టున్నాం. దానికి ఇప్పుడు సుజల స్రవంతి ఏదైతే ఇప్పుడు ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూసి వచ్చారో దాన్ని సర్వేయంగా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తే ఇండస్ట్రియల్కి కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ అన్నిటికీ అది సింగిల్ పాయింట్ సొల్యూషన్ అయిపోతుంది. టెంపరీగా ఇట్లా పుడికలు తీసి కొంచెం వాటర్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్ బాగుంటుంది. అది చేద్దాం.